హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు అయితే 2 కేక్ ఆర్డర్స్ ఉన్నాయండి. విజయనగరంలో ఆర్డర్స్ అనమాట ఇవి. అంటే చెప్పాను కదా, ఇంతకు ముందు వీడియోస్లో ఆల్రెడీ షేర్ చేశాను. అక్కడైతే బేకింగ్కి డెకరేట్ చేసుకునే ఐటమ్స్ అయితే ఏవీ లేవు. ఇంతకు ముందు కూడా ఫస్ట్ వచ్చినప్పుడు టేస్ట్ చేయాలని చెప్పి ఆర్డర్ చేశారనమాట. బటర్ స్కాచ్ కేక్, అది ఆల్రెడీ మీకు చూపించాను కదా, అలా ప్రిపేర్ చేశానని చెప్పి. సో అలానే వాళ్ళ బర్త్డే కూడా అదే మంత్లో అనమాట. నేను అనుకోకుండా అక్కడే ఉండిపోయానండి. మా హస్బెండ్కి హెల్త్ బాగోక ఇంకా అక్కడే ఉండిపోయాను కదా, ఎలాగో ఉన్నాను కదా అని చెప్పి అయితే ఆర్డర్ తీసుకున్నాను. సో ఇంకా వాళ్ళైతే మాకు తెలిసిన వాళ్ళేనండి. సో అందుకని చెప్పి ఆర్డర్ తీసుకున్నాను అనమాట. సో మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో, అర్థమవుతున్నాయా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఇంతకుముందు చాలా వరకు కామెంట్స్ చేసేవారు. సో ఇప్పుడైతే చాలా వరకు కామెంట్స్ అయితే చేయట్లేదు. అర్థమవుతుందా, అర్థం కావట్లేదు, నాకైతే అర్థం కావట్లేదు. సో ఈ వీడియో ఫుల్గా చూసి అర్థమైందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈరోజు అయితే ఒకటి చాక్లెట్ కేక్ అండి, చాక్లెట్ చాకో చిప్ కేక్ అనమాట. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామని చెప్పి నేను చెప్తా ఉంటాను వీడియోలోని. ఇంకొకటి వచ్చేసి బటర్ స్కాచ్ కేక్ అనమాట. బటర్ స్కాచ్ సాస్ అంతా కూడా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి మన ఛానల్లో చాలా వీడియోసే ఉన్నాయి, ప్లస్ డెకరేషన్ వీడియోస్ కూడా. సో ఇది చాక్లెట్ చాకో చిప్ కేక్ ఉంది కదండి, ఇది ఫుల్లీ లోడెడ్ చాకో చిప్స్ అనమాట. అంటే చాక్లెట్ కేక్ అంతా కూడాను చాకో చిప్స్తో మనం ఫిల్ చేసుకుంటాము. మనము ఈ కేక్ వచ్చేసి ట్రఫుల్ కేక్ లానే ఉంటుంది, కాకపోతే ట్రఫుల్తో మనము డెకరేట్ చేస్తామన్నమాట కేక్ అంతా కూడాను. కొంచెం నీట్గా చెప్తాను, చూస్తూ ఉండండి. ఏంటంటే మనం చాక్లెట్ బేస్ని ప్రిపేర్ చేసుకుంటాం, బేస్ అయితే. సో నేను ఇక్కడ ఫుల్లీ చాక్లెట్ కాబట్టి మనము కొంచెం కేక్ పల్చగా ఉండకుండా కొంచెం థిక్గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట కేక్ హైట్ అనేది, అంటే ఈచ్ లేయర్ హైట్ అనేది. సో అందుకని చెప్పి నేను ఇక్కడ 2 లేయర్స్ మాత్రమే కట్ చేసుకొని 2 లేయర్స్ని కూడా ఐసింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం కేక్ లేయర్స్లోని మిడిల్ పార్ట్లోని ఏం ఫిల్ చేస్తామంటే చాక్లెట్ గనాచ్ ఆల్రెడీ మనం ప్రిపేర్ చేస్తాం కదా. సో ఈ టైప్ కేక్స్కి మనము 1:1 రేషియోలో తీసుకొని చాక్లెట్ గనాష్ని ప్రిపేర్ చేసుకోవాలండి. అది వెంటనే చేసుకోవాలన్నమాట. అది మనం స్టోర్ చేసింది మళ్ళీ యూస్ చేయలేము, హార్డ్ అయిపోతుంది. సో మనము ఈవినింగ్ చేయాలి అనుకున్నట్టయితే మార్నింగ్ చేసుకుంటే కొంచెం పల్చగానే ఉంటుందన్నమాట, బాగుంటుంది. సో ఆ చాక్లెట్ గనాష్తో ఫిల్ చేసుకొని చాకో చిప్స్ యాడ్ చేసుకుంటాము. అది ఆప్షనల్ అండి, మనం ఈ కేక్కి ఫిల్లింగ్ అనేది చాకో చిప్స్ అనేది, ఓకేనా. అండ్ తర్వాత మనము క్రీమ్లోని చాక్లెట్ గనాష్ని మిక్స్ చేసుకొని మనం ఇలాగా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. నార్మల్గా చాక్లెట్ కేక్ ఎలా ఫినిష్ చేస్తామో అలానే అనమాట. సో ఇక్కడ నేనైతే స్క్రాపర్ లేదని చెప్పాను కదా. సో మీ దగ్గర కూడా ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ ప్రెజెంట్ లేదు అన్నట్టయితే ఇలాగా ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, ఆర్ ఏటీఎం కార్డ్ పాతది ఉంటుంది, సో అవైనా యూస్ చేసుకోవచ్చు. లేదు అన్నట్టయితే మీకు దగ్గరలో ఎక్కడైనా లామినేట్ చేస్తారు కదా, అలా లామినేట్ అయినా ఏదో ఒకటి చేయించుకొని దాన్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. కేక్ని అయితే మనం ఫస్ట్ చాక్లెట్ క్రీమ్తో మొత్తం అంతా ఫిల్ చేసి ఫినిషింగ్ అనేది ఇచ్చేసుకోవాలన్నమాట. సో మొత్తం అంతా కూడాను చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేసేయాలి ఫస్ట్. ఆ తర్వాత చెప్పాను కదా 1:1 రేషియోలో గనాష్ని ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి. సో ఆ గనాష్తో మనము కేక్ని కవర్ చేసుకోవాలన్నమాట. మొత్తం కేక్ అంతా కూడాను మార్బుల్ ఎఫెక్ట్ కేక్ని నేను షేర్ చేశాను కదా, సేమ్ అదే ఎఫెక్ట్లోని మనము ఈ కేక్ని అయితే కవర్ చేసుకోవాలి. సో మరీ పర్ఫెక్ట్గా ఫుల్గా కవర్ చేసేయాలనేం అవసరం లేదు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం షార్ప్గా వచ్చేటట్టు ఎడ్జెస్ అంతా కూడాను కేక్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో సేమ్ ఇలానే మనం బటర్ స్కాచ్ కేక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. న్యూట్రల్ జెల్ కూడా మనం ఇలాగే యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్న 1:1 రేషియోలో తీసుకున్న చాక్లెట్ గనాష్ని అయితే ఇందులో వేసుకున్నానండి. నేను ఎప్పుడు కూడాను ఫిల్లింగ్కి యూస్ చేసే చాక్లెట్ గనాష్ని చూపిస్తాను కదా, సో అదైతే మనము అంటే ఇంత డార్క్ రాదనమాట. సో కొంచెం లైట్ వస్తుంది షేడ్ అనేది. సో అందుకని చెప్పి 1:1 వాడాలి ఇలా కవర్ చేయడానికి. ఇంకొకటి ఏంటి అంటే అది కొంచెం లైట్గా వస్తుంది కదా, పల్చగా ఉంటుంది అనమాట, కేక్ అనేది కనిపిస్తుంది అనమాట. సో అలా కాకుండా 1:1 రేషియోలో తీసుకున్నట్టయితే మనకి డార్క్గా ఉంటుంది, కొంచెం థిక్గా కూడా ఉంటుంది అనమాట ఈ చాక్లెట్ గనాష్ అనేది. చాక్లెట్ గనాష్ కేక్స్ అనుకోండి మనకి ఇంకా ఎక్కువ చాక్లెట్ గనాష్ పడుతుందండి. ఇది చాకో చిప్స్తో మనం కవర్ చేస్తాం కాబట్టి నేను ఎక్కువగా చాక్లెట్ గనాష్ అనేది యాడ్ చేసుకోలేదు. నేను గనాష్ వేసినప్పుడు కూడాను ఇక్కడ చూస్తున్నారు కదా, కింద ప్లేట్ పెట్టి ఒక కప్ కూడా పెట్టుకున్నాను, ఎందుకంటే టర్న్ టేబుల్ పాడవకుండా ఉండడానికి. ఇంకొకటి ప్లస్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ గనాష్ మనం పైన కవర్ చేస్తాం కదా, ఆ టైప్ కేక్స్కి మనం ఫస్ట్ గనాష్ వేసిన తర్వాత కేక్ని అయితే మినిమం 15 to 20 మినిట్స్ అయినా సెట్ చేయించాలన్నమాట. లేదు మనం చాకో చిప్స్ కానీ ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టామనుకోండి అవి అలా జారిపోతాయి, కొంచెం పలుచగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పి నేను కేక్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇది 1/2 కిలో బెంటో కేక్ ఇచ్చారనమాట ఆర్డర్. సో దీనికోసం నా దగ్గర బెంటో బాక్స్ లేదు, బాక్స్ అంటే 1/2 కిలో ప్యాక్ చేసింది బాక్స్ కూడా లేదనమాట. సో దీన్ని నేను
నార్మల్ బాక్స్లోనే ప్యాక్ చేశాను. ఇప్పుడు కప్ కేక్స్ ప్యాక్ చేస్తాను కదా అలా అనమాట. సో ఈ బటర్ స్కాచ్ కేక్ ఫినిషింగ్ అనేది మీరు ఆల్రెడీ ఎప్పుడు చూసారు కదా. సో నార్మల్గానే చేసేసానండి. సో దాన్ని నేను ఎలా డెకరేట్ చేస్తున్నానని చెప్పి చూపిస్తున్నాను. నోజల్స్ అయితే ఏవీ లేవన్నమాట. సో నేను చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఒక ప్లేయింగ్ కార్డ్ అయితే తీసుకున్నానండి. ఒక ట్రయాంగిల్ షేప్లోనే ఇలాగా మడత పెట్టేసి ప్లాస్టర్ పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను స్టార్ నోజల్ టైప్ మనం కట్ చేసుకోవాలన్నమాట. సో టిప్ అనేది కొంచెం ఇలా కట్ చేసుకొని కొంచెం క్రీమ్ రావాలి కదా. సో టిప్ కట్ చేసుకున్న తర్వాత స్టార్ నోజల్ లాగా జిగ్జాగ్ ప్యాటర్న్లోని చూడండి, మనం చిన్నప్పుడు జాంకాయలకి కట్ చేసుకునే వాళ్ళం కదా. సో మీకు గుర్తే ఉంటుంది. సో అలా కట్ చేసుకోవాలన్నమాట ఈ నోజిల్ని. నేనైతే అలా జిగ్జాగ్ ప్యాటర్న్లో కట్ చేసుకున్నానండి. దీనికోసం మనకైతే చాలా చిన్న సిజర్ ఉండాలి. ఇదైతే నేను టైలరింగ్కి యూస్ చేస్తుంటాను అనమాట, కట్ చేసుకోవడానికి థ్రెడ్ అదైతే యూస్ చేసి కట్ చేసుకుంటున్నాను. సో మీకు అర్థమయ్యే ఉంటుంది ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది. మీరు ఆల్రెడీ ఏదో ఒక రిఫరెన్స్ తీసుకోండి ఈ నోజిల్లా ఉండాలని చెప్పి. సో నేనైతే జస్ట్ నార్మల్గా జిగ్జాగ్ ప్యాటర్న్లో కట్ చేసుకుంటూ వెళ్ళాను. సో చూస్తున్నారు కదా, ఇలా స్టార్ షేప్లో అయితే వచ్చిందనమాట మన లోపల నుంచి చూసినట్టయితే. ఇప్పుడు మనకి క్రీమ్ కూడా అదే షేప్లో వస్తుంది. సో అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు పైపింగ్ బ్యాగ్ ఇంకా ఈ నోజిల్ ప్రిపేర్ చేసుకున్న నోజిల్ కూడా పెట్టేసుకొని కేక్ మీద అయితే ఇలా బార్డర్ లాగా అయితే డిజైన్ చేసుకుంటున్నానండి. చాలా సింపుల్గానే ఇస్తున్నాను. జస్ట్ నార్మల్గా తినడానికి ఆర్డర్ పెట్టారనమాట సో కస్టమర్. సో అందుకని చెప్పి ఇంకా పైన వచ్చేసి నేను ఆల్రెడీ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బటర్ స్కాచ్ సాస్ ఉంటుంది కదా. సో దాన్నైతే స్ప్రెడ్ చేసుకొని దాని మీద హ్యాపీ బర్త్డే రోషి అని చెప్పి అయితే రాశాను అనమాట. సో చూస్తున్నారు కదండి, ఈ పావు కిలో కేక్ అయితే ఇలా రెడీ అయింది. ఫుల్లీ లోడెడ్ చాకో చిప్ కేక్ అని చెప్పి. సో దానికి కూడా మొత్తం కేక్ అంతటా కూడాను చాకో చిప్స్ అయితే అప్లై చేశానండి. కొంచెం కేక్ని 15 to 20 minutes వరకు ఫ్రిడ్జ్లో సెట్ చేసిన తర్వాత చాకో చిప్స్ అయితే ఫుల్ కేక్ అంతా అప్లై చేశాను. కేక్ పైన కూడా ఒక ఎడ్జ్లోనైతే ఒక సి షేప్లోనైతే చాకో చిప్స్ వేసుకున్నానండి. ఇంకొక వైపు వచ్చేసి ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న నోజులతోని రోజెట్ డిజైన్ అయితే ఇచ్చేసాను అనమాట. అండ్ నెక్స్ట్ మనకి కస్టమర్ ఏ మెసేజ్ అయితే రాయమంటారో అదే మెసేజ్ రాసేసి ఇంకా ప్యాక్ చేసేస్తున్నాను ఇప్పుడు. సో ఆల్రెడీ అప్పుడు నేను ఒకసారి ఒక న్యూ ఇయర్కి అయితే అక్కడ సేల్ చేశానండి కేక్స్. అప్పుడు బేస్లు బాక్స్లు అన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. సో అదే బాక్స్లో 1/2 kg బాక్స్లో అయితే ప్యాక్ చేసి డెలివరీ చేశానండి. సో ఈ కేక్ మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఈ చాకో చిప్ కేక్ ఇంకా బటర్ స్కాచ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకున్నానండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.